రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రాజమహేంద్రవరంలో కల్తీ బారిపడి ఆసుపత్రి పాలైన వారి మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం వరకు ఇద్దరు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు, తాడి రమణి నిన్న కన్నుమూశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా పనిగిస్తుంది. దర్యాప్తు వేగంగా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరిపారు. బాధిత కుటుంబాలకు పాలు పోసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన అనాధికారికంగా నిర్వహిస్తున్న పాల కేంద్రంలో ఇథిలిన్ గ్లైకాల్ అని క్యూలెట్ రసాయనం పాలలో కలవడం వల్లనే ఈ ఘోరం జరిగినట్లు దాదాపుగా నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విజయ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఈ కిడ్నీ బాధితుల కేసుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి గణేష్ మీద 4 హత్య కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కిడ్నీ బారిన పడి ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. అయితే అధికారులు మాత్రం 4గురిని ధృవీకరించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ పాలు నుంచి ఏదైతే ఈ గణేష్ అనే పాల వ్యాపారి ద్వారా పాలను ఎవరైతే తీసుకుని సేవించారో వాళ్ళంతా కూడా ఆ ప్రాంతం ఏదైతే రాజమండ్రి శివారు లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతంలోని ఈ బాధితులంతా కూడా ఈ పాలు తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధి బారిన పడ్డారు. వీరంతా కూడా ప్రస్తుతం అయితే కిమ్స్ బొల్లనేని ఆసుపత్రితో పాటు రెయిన్బో హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు అయితే 4గురు మృతి చెందారు. ఇంకా 12 మంది అయితే ప్రస్తుతం ఐసీయూలో అయితే చికిత్స పొందుతున్నారు. వీరు కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. వీరు వెంటిలేటర్ పై కూడా కొంతమంది చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇంకా 14 చోట్ల అయితే హెల్త్ క్యాంపులు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా మనం నిన్న చూసుకుంటే 957 కుటుంబాలను అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే సర్వే చేపట్టడం జరిగింది. వీరిలో 106 మంది అయితే ఈ పాలు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. వీరిలో 73 మంది నుంచి అయితే శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా మరికొంతమంది రక్త నమూనాలు తీసుకుని పూణేలోని ల్యాబ్ కు, అదేవిధంగా వైజాగ్ ల్యాబ్లకు అయితే పంపించడం జరిగింది. ఈ రిపోర్ట్స్ అయితే ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోపక్క ఎవరైతే 4గురు మృతి చెందారో ఈ 4గురు మృతదేహాలు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. ఈ రోజు సాయంత్రానికి ఈ పోస్ట్ మార్టం నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. వీరు ఏ వ్యాధిని బారిన పడి మరణించారనేది కూడా ఈ నివేదిక ఆధారంగా అధికారులు ధృవీకరించబోతున్నారు. మరోపక్క ఈ పాల శాంపిల్స్ తో పాటు ఈ పెరుగు శాంపిల్స్ ను కూడా ల్యాబ్లకు పంపించడం జరిగింది. హైదరాబాద్ లోని బయాలజికల్ ల్యాబ్లకు పంపించడం జరిగింది. ఈ ల్యాబ్ల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కూడా ఈ పాలలో ఎంత మేర ఏం కలిసిందనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రాథమికంగా అయితే ఈ పాలలో ఏదైతే ఈ ఫ్రీజర్ లో ఈ పాలను పెడుతుంటారు. ఎందుకంటే రాత్రి కూడా తీసిన పాలను నిల్వ చేసేందుకు ఈ ఫ్రీజర్ లో వాడుతుంటారు. ఈ ఫ్రీజర్ లో ప్రొఫైల్ గైక్వాల్ ని అనే ఫుడ్ సంబంధించిన ఈ కూలింగ్ పెట్టేందుకు అయితే ప్రొఫైల్ గైక్వాల్ ని వాడాల్సి ఉంది. అయితే ఇది హానికరం కాదు. అయితే దీని బదులు ఇథిలిన్ గ్లైకాల్ ని వాడినట్లుగా అయితే ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఫ్రిడ్జ్ లో ఇది దాచించిన పాలలో ఇథిలిన్ గ్లైకాల్ పైప్ లైన్ లీక్ అయి దాని ద్వారా గ్యాస్ దీంట్లో కలిసి అది విష పాలుగా మారినట్లుగా అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. దీంతో గణేష్ పై కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఇతనిపై 4 హత్య కేసులు అయితే నమోదయ్యాయి. 1 టౌన్, రాజమండ్రి 1 టౌన్, 3 టౌన్, అదేవిధంగా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ విషపూరిత పాలన తీసుకున్న వ్యక్తులు ప్రధానంగా అనారోగ్య లక్షణాలు అంటే 24 గంటల నుంచి 74 గంటల వ్యవధిలో అయితే ఈ కిడ్నీలు దెబ్బతినే అవకాశం అయితే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రధానంగా ఇథిలిన్ గ్లైకాల్ శరీరంలో అరగంట నుంచి మొక్కి, తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలతో రోజులో కనపడతాయని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు వైద్య అధికారులు చెప్తున్నారు కూడా ఎవరికైనా ఇటువంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. కాల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే అప్రమత్తమై తాము వైద్య పరీక్షలు చేయించుకుని ఈ వ్యాధి నుంచి త్వరితగతిన బయటపడేందుకైతే వైద్య సేవలు తీసుకోవాలని కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ వరలక్ష్మి డైరీకి సంబంధించి పూర్తిగా అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే నిందితుడు గణేష్ అయితే రాత్రిలో రాజమండ్రి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం ఇద్దరిని
ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇతనికి కొంత తీవ్ర అస్వస్థత ఉంది అని చెప్పడంతో, కడుపు నొప్పి ఉందని చెప్పడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య చికిత్సలు అందించారు. అయితే మెరుగైన చికిత్స కోసం రాజమండ్రిలోని కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో అయితే ఈ గణేష్ అయితే చికిత్స పొందుతున్నాడు. వీటితో పాటు రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్లో ఈ కల్తీ పాలు సేవించిన 7గురు పరిస్థితి అయితే విషమంగా ఉంది. ప్రస్తుతం వీరికి కూడా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. మరోపక్క రెయిన్బో హాస్పిటల్లో ఇద్దరు చిన్నారులు, అంటే 5 నెలల చిన్నారితో పాటు ఏడాదిన్నర చిన్నారి కూడా వైద్య సేవలు పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. అయితే మరో 3 కేసులు ఈ రోజు నమోదైనట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది దీని మీద. మొత్తంగా చూసుకుంటే ఈ కల్తీ పాలు ఘటన మాత్రం రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. మరోపక్క కిమ్స్ బొల్లినేనిలో వైద్య చికిత్స పొందుతున్న ఈ కిడ్నీ బాధితులందరినీ కూడా పరామర్శించేందుకు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, అదేవిధంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. ఈ బాధితులందరినీ పరామర్శించారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో ఈ ప్రతిపక్ష నేతలంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీతో పాటు సిదిరి అప్పలరాజు, మరికొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలంతా కూడా ఈ కిమ్స్ బొల్లినేనితో పాటు రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి, రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులను అయితే పరామర్శించేందుకు అయితే వస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసు భద్రతను అయితే ఏర్పాటు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ ఇష్యూ మాత్రం రాజకీయం చేయొద్దు, ఏదో ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన, పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తం అయ్యారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అయితే పూర్తిస్థాయిలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఎవరైతే మృతి చెందారో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం కూడా అందిస్తుంది. 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా మంజూరు చేసింది. అదేవిధంగా బాధితులకు పూర్తిగా ప్రభుత్వమే ఈ వైద్య సహాయాన్ని కూడా అందిస్తుంది. చికిత్సకు సంబంధించిన పూర్తి చికిత్స అందించే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ఈ అనూరియా కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా 4 మరణాలను అయితే అధికారులు ధృవీకరించారు. అయితే అనధికార లెక్కల ప్రకారం 5 చెందినట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఈ బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఈ రోజు స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క ఈ పోస్ట్ మార్టం నివేదికలతో పాటు ఈ ల్యాబ్ నివేదికలు వచ్చే కానీ పూర్తి స్థాయిలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే సాయంత్రానికి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అధికారులు ఏదైతే ఈ కిడ్నీ బాధితులకు సంబంధించి పాల వల్లనే ఈ కిడ్నీ బాధిన పడ్డారని, మృతులు చెందారని కూడా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. దీని ప్రకారమే ఈ కేసులు నమోదు చేసి గణేష్ అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గణేష్ అస్వస్థతకు గురవడంతో కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. విజయ్, ప్రస్తుతం కల్తీ పాలకు సంబంధించి డీజీపీతో చంద్రబాబు భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అయితే ఏదైతే ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఈ రాజమండ్రి సంబంధించిన ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ తో పాటు వెంటనే సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయిలో అక్కడ సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అవుతుంది. మరోపక్క హోంమంత్రి వంగలపూడి అనితో పాటు పలువురు ముఖ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సహాయక చర్యల్లో వెంటనే నిమగ్నం అవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అంతా మనం నిన్న చూసాము. అసెంబ్లీలో కూడా బాధితులను ఆదుకునే విధంగా కూడా చర్యలు చేపట్టడం, అలాగే ఎస్వీసీ మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున మృతులకి ప్రకటించడం, వైద్య సహాయాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టడం కూడా చూసాం. అదేవిధంగా ఈ ఏదైతే డీజీపీతో కూడా ప్రత్యేకంగా భేటీ అయిన అనంతరం జరుగుతున్న పరిస్థితులపై పూర్తిగా సమీక్ష నిర్వహించారు. ఈ కల్తీ పాల అంశంలో పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ విషయాన్ని ఏదైతే ప్రజల్లో ప్రాణ రక్షణ సంబంధించిన విషయం, ఆహార భద్రత సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం క్షేత్రస్థాయిలో చూసుకుంటే అధికారులు అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా పోలీసు, ఇతర మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అన్ని కోణాల నుంచి కూడా ఈ విషయాన్ని అయితే
విచారణ చేపడుతున్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చక్కదిద్దిన పరిస్థితులు అయితే మనకు కనపడుతున్నాయి. మరోపక్క ఈ ప్రాంత వాసులంతా కూడా ఒక ఆందోళనకర వాతావరణంలోనే మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ పాలు విషయంలో అంటే ఎవరైనా పాలు తీసుకోవాలన్నా టీ కాఫీలు అందరికీ నిత్యం అలవాటు. ఈ పాలు తీసుకోవాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ లూజ్ పాలు ఎక్కడ అమ్ముతున్నా కూడా ఈ పాలని కొనుక్కునేందుకు కూడా ఈ రోజు చాలా మంది ఈ ప్రాంత పరిసర రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా ఈ పాలు కొనుక్కునేందుకు కూడా నిరాకరించినట్లుగా తెలుస్తుంది. పాల వ్యాపారులు అయితే తాము ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నా కూడా ఈ సంఘటనతో తమ వ్యాపారాలన్నీ కూడా మందగించాయి. తమ వద్ద పాలు కొనుక్కునేందుకు అంత ప్రజలంతా నిరాకరిస్తున్నారని ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ పాల వ్యాపారుల పట్ల కూడా ఒక ప్రకటన విడుదల చేయాలని కూడా ఈ వర్తక సంఘాల నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుంది. మరోపక్క మనం ఇంకొక అక్కడ ప్రధాన అంశం మనం తీసుకుంటే ఈ పాల వ్యాపారి గణేష్ ఎవరైతే ఉన్నారో గణేష్ 2013 నుంచి కూడా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయినా ఈ రాజమండ్రి సంబంధించిన ఒక పాల వర్తక సంఘం ఒకటి ఉంటుంది. దీంట్లో అందరూ కూడా సభ్యులుగా నమోదై ఉంటారు. వీళ్ళు ఏదైనా కష్ట నష్టాలు ఉంటే వీరంతా సంఘటితంగా వాటిని చేసుకునేందుకంటే ఈ సంఘం ఏర్పాటైంది. ప్రస్తుతం గణేష్ అయితే దీంట్లో సభ్యుడిగా లేనట్లుగా కూడా ఈ పాల వర్తక సంఘం వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇటువంటి వారి వల్ల తమ ఉపాధి జీవనోపాధి దెబ్బతింటుందని, ఇటువంటి దుష్ట శక్తులు సమాజంలో ఉండడం కరెక్ట్ కాదని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, తాము ఎంతో నిబద్ధతో ఈ పాల వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకున్న నేపథ్యంలో ఇటువంటి కొందరు స్వార్థంతో చేస్తున్న పనుల వల్ల ఇలా జరిగిందని కూడా పాల వర్తక సంఘం వ్యాపారులు అయితే ఆరోపిస్తున్నారు. తమను ఆదుకోవాలని కూడా విన్నవించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఏదైతే ఈ కల్తీ పాలకు సంబంధించి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదు, ఈ ఏదైతే ఎదలిన్ బైక్ వాళ్ళు పైప్ లైన్ పగిలి యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ఈ ఒకవేళ ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది మాత్రం ఈ నివేదికల ఆధారంగానే బయటపడాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నిందితుడు గణేష్ అయితే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఇక్కడ నాయకులు పరామర్శలతో ఈ ప్రాంతం అంతా కూడా స్థాయిలో హడావుడైతే ఇక్కడ కనబడుతుంది. అయితే అధికారులు మాత్రం పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. ఒక పక్క ఇంకా శాంపిల్ సేకరణతో పాటు బాధితులను గుర్తించే విషయంలో అయితే అధికార యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది. రచన రైట్, థ్యాంక్ యూ విజయ్.